రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీటేసి 13,598 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యవసాయం రాష్ట్ర ఆదాయంలో జిఎస్డిపిలో ఒక్క వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం 33.2% అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకం అధ్యక్ష. దానివల్ల ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయం మీద బడ్జెట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో 2014-19లో ఆ రోజు ఇదే విధంగా మంచిగా కేటాయింపులు చేసి ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రైతుల వ్యవసాయ ఆదాయాన్ని గణనీయంగా పెంచడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు ఆ రోజు 15.4% ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ 15.4% నుండి పడిపోయింది అధ్యక్ష. 10.2%కి వచ్చింది అధ్యక్ష. చాలా బాధాకరం. వ్యవసాయం వైసీపీ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయం అటకెక్కింది. రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి అధ్యక్ష దేశంలో వైసీపీ పాలనలో. అంటే ఇది నేను చెప్పేది కాదు అధ్యక్ష. మానవ హక్కుల నివేదిక ప్రకారం దేశంలో ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్యలు దేశంలో 3వ స్థానం. 2,552 మంది ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష రైతులు. చాలా బాధాకరం. అంటే కౌలు రైతుల్లో ఆత్మహత్యలో మన ఆంధ్రప్రదేశ్ ఆ రోజు వైసీపీ పాలనలో దేశంలో 2వ స్థానంలో ఉండటం బాధాకరం అధ్యక్ష. అయితే సంవత్సరానికి సగటున 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. చాలా బాధాకరం. ఈరోజు రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అభినందనీయం అధ్యక్ష. అందుకే ఈరోజు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి అధ్యక్ష. ఈరోజు 20 నెలల్లో అంటే సుమారుగా 2 సంవత్సరాల్లో కేవలం 128 మంది మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. గణనీయంగా తగ్గించగలిగాం అధ్యక్ష. భవిష్యత్తులో అది కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అధ్యక్ష. ఈరోజు రైతులు ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. దాని లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధిగా భావించి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక కీలక రంగంగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కూడా రైతులు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా అప్పులు తీసుకొచ్చుకొని పంటలు పండించుకున్న రైతులకు కూడా తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. 1674 కోట్లు రైతులకి, కొంతమంది 3 నెలలకి, కొంతమంది 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతులకు అన్యాయం చేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని వెంటనే రైతులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 2024-25లో 55 సుమారుగా 56 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. కొంతమందికి 24 గంటల్లో, కొంతమంది మ్యాక్సిమం 48 గంటల్లో. 48 గంటల్లోనే ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలుకి డబ్బులు చెల్లించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఈరోజు రైతుల కోసం ఖర్చు పెట్టాం అధ్యక్ష. 12,858 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా ధాన్యం రైతులను ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగితే వైసీపీ పాలనలో 20,000 కోట్ల రూపాయలు రైతులు పంట నష్టంలో నష్టపోయారు అధ్యక్ష. కానీ ఆ ప్రభుత్వం అనేక మంది రైతులు నష్టపోయిన 8 సార్లు తుఫాన్లు వస్తే రైతులు ఆదుకోలేదు ఆ ప్రభుత్వం. కేవలం కొంతమందికి నామమాత్రంగా 15,000 రూపాయలు చెల్లించారు అధ్యక్ష ఎకరానికి. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలను నష్టపోయిన రైతుకి ఎకరానికి 20,000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకుంది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అలాగే గతంలో పంట బీమా కూడా చెల్లించకుండా రైతుల్ని మోసం చేసింది అధ్యక్ష. ₹1 పంట బీమా ఇస్తామని వైసీపీ పాలనలో రైతుల్ని ముంచారు అధ్యక్ష. ₹1 కూడా కట్టకుండా రైతుల్ని 3 ఏళ్ల పాటు రాష్ట్రం కట్టాల్సిన 2,200 కోట్ల రూపాయలు కట్టకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష. ఆ విధంగా రైతులకి పంట బీమా ఇవ్వకుండా
మరి మోసం చేశారు అధ్యక్ష. ఈరోజు ప్రతి రైతుకి పంట బీమా చెల్లించాలని, పంట బీమా అందించాలని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఈరోజు గత ప్రభుత్వం మేము సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ కోసం 3,000 కోట్లు కేటాయిస్తామని రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలో రాకముందు, అధికారంలోకి వచ్చినాక కనీసం బడ్జెట్లో ఒక 10 కోట్లు కూడా ముందుగా కేటాయించకుండా ప్రజల్ని మోసం చేసింది అధ్యక్ష. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా ఉంది అధ్యక్ష. రైతులకి మామిడి రైతులు గిట్టుబాటు ధర లేకపోతే, అలాగే పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేకపోతే, పొగాకు, కోకో, కాఫీ, మామిడి, మిర్చి, టొమాటా, ఉల్లి రైతులు కూడా ఆదుకొని 20 నెలల్లో ఈరోజు 1,200 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆదుకుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అట్లాగే ఈరోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రైతులకి హార్టికల్చర్ ప్రోత్సాహాన్నిస్తుంది అధ్యక్ష. రాయలసీమని, ఒకప్పుడు రక్తం బారినటువంటి రాయలసీమని, మరి చుక్క నీళ్లు లేక కనీసం సాగునీరు కాదు తాగునీరు కూడా లేక ఇబ్బంది పడ్డటువంటి రాయలసీమని రతనాలసీమగా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ ప్రత్యేక నిధులు కేటాయించి, అక్కడ సాగునీరు ఇచ్చి, అక్కడ అభివృద్ధి చేసి, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించి, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషను, ఎస్సీ ఎస్టీ రైతులకి 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి ఈరోజు రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దేశంలోనే ఆదర్శం అధ్యక్ష. ఈరోజు మన రాయలసీమ హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లా కానీ ఇవన్నీ కూడా. అందుకే మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వినుకొండ వచ్చినప్పుడు వినుకొండ పల్నాడు జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము కోరాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి వారు మాకు కూడా హార్టికల్చర్ హబ్గా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పూర్వోదయ స్కీమ్లో తప్పనిసరిగా పల్నాడు జిల్లాని కూడా ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్ది రైతుల తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగే విధంగా మేము అందరం ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధికారుల సహకారంతో ముందుకెళ్తాం అధ్యక్ష. అట్లాగే ఈరోజు గత ప్రభుత్వం ఉన్న హార్టికల్చర్కి కూడా ప్రోత్సాహం ఇవ్వలేదు అధ్యక్ష. డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసారు అధ్యక్ష. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ వాడకం వలన ఎరువులు వాడకం తగ్గింది అధ్యక్ష. దిగుబడి రెట్టింపు అయింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ వాడకం వలన. దీనివల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే మైక్రోన్యూట్రియన్స్ గత ప్రభుత్వంలో మనం ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు మైక్రోన్యూట్రియన్స్ ఉచితంగా ఇస్తున్నాం. దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇవన్నీ తీసేశారు అధ్యక్ష. అంటే డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు, మైక్రో ఇరిగేషన్ నిర్వీర్యం చేశారు రాష్ట్రంలో. అట్లాగే మైక్రో న్యూట్రియంట్లు అసలు ఎత్తిపడేశారు అధ్యక్ష. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. కానీ ఈరోజు మళ్ళీ మైక్రో న్యూట్రియంట్లు ఉచితంగా ఇస్తూ, డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తూ హార్టికల్చర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టడానికి ఈరోజు ప్రణాళిక తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు హార్టికల్చర్లో దేశంలో నంబర్ 1గా నిలబెట్టాం అధ్యక్ష. ఈ 20 నెలల్లో గత ప్రభుత్వంలో చూస్తే ఒకప్పుడు 2014 మధ్య దేశంలో నంబర్ 1 ఉన్న ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ 4వ స్థానాన్ని దిగజారింది అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ 20 నెలల్లో మళ్ళీ దేశంలో నంబర్ 1గా ఏపీని నిలబెట్టాం అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి రైతుల ఆదాయం పెంచడమే ఒక ప్రణాళికగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈరోజు దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్లో అనేక కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు గారిని రైతు బాంధవుడు అని చెప్పేసి ప్రతి రైతు కొనియాడుతున్నారు అధ్యక్ష. దానికి కారణం ఈరోజు రైతుల ఆదాయం పెరిగిందంటే కారణం సిబిఎన్ అధ్యక్ష. ఈరోజు సిబిఎన్ బ్రాండ్ అంటే దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఈరోజు చంద్రబాబు గారిని ఈరోజు అభినందిస్తున్నారు అంటే కారణం ఈరోజు రైతుల తలసరి ఆదాయం పెంచడంలో దేశంలో నంబర్ 1గా నిలబెట్టారు అధ్యక్ష. ఈరోజు జిఎస్డిపిలో 33.2% ఈరోజు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు మంచి అభివృద్ధి సాధించింది అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈరోజు రైతులకి పావలా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకు ఈరోజు నేనంటాం కాదు అధ్యక్ష, ఈరోజు రైతులందరూ కూడా రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. దానికి కారణం డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టడం,
అలాగే పావలా వడ్డీలు ఇవ్వకపోవటం, రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోవడం, అట్లాగే రైతులకి పంట నష్టపరిహారం అందించకపోవటం, రైతులు చాలా చిన్న చూపు చూశారు అధ్యక్ష. ఒక రైతుని ఎమ్మెల్యే చెప్పు తీసుకొని కొడితే దాని మీద కనీసం ముఖ్యమంత్రి చర్య కూడా తీసుకోలేదు అధ్యక్ష. అది గత పాలనలో రైతులకు ఇచ్చినటువంటి విలువ. ఇది చాలా బాధాకరం అధ్యక్ష, రైతులకు జరిగినటువంటి అవమానం. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష, హార్టికల్చర్ అధికారులు ఇంకా రిక్రూట్మెంట్ పెంచితే మన లక్ష్యం హార్టికల్చర్ని ఇంకా దేశ స్థాయిలో ఇంకా పెద్ద స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆదాయం, రైతుల ఆదాయం 3 రెట్లు పెంచడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అందుకని హార్టికల్చర్ అధికారులు నియామకం పెంచాలని కోరుతున్నా. అలాగే ఉన్న హార్టికల్చర్ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా ఉన్న అగ్రికల్చర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కూడా హార్టికల్చర్ మీద ట్రైనింగ్ ఇచ్చి రైతులకి వాళ్ళని కూడా సద్వినియోగం చేసుకొని రైతులకి సేవలు అందించాలని కోరుతున్నా అధ్యక్ష. అలాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈరోజు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మరి ఈరోజు టెక్నాలజీ ద్వారా రైతులకి మరింత సేవ చేయాలని, రైతులు దిగుబడులు పెంచాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మరి టెక్నాలజీ టైఅప్ అయి రైతులకు భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో ముందుకెళ్ళటం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఒక్కోసారి రైతులు అంటే మిర్చి బాగా రైతు వస్తే నెక్స్ట్ ఇయర్ 1,00,000 ఎకరాలు మిర్చి ఎక్కువ వేస్తున్నారు అధ్యక్ష. దానివల్ల మిర్చి రేటు పడిపోతుంది. ఇలా కాకుండా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కూడా అనుసంధానం చేసి ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుందో అది దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని పూర్తిగా అలాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఆక్వా రైతులు గత ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. రైతులు దివాలా తీశారు. ఆక్వా రంగంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు, కరెంటు మీద సబ్సిడీ ఇవ్వకుండా రైతులు మోసం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పవర్ సబ్సిడీ ఇస్తూ రైతులు ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఏపీ నుండి దేశం నుండి ఎగుమతి అయ్యే దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుండి ఆక్వాని 29% ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఉండటం ఎంతో అభినందనీయం అధ్యక్ష. అందువలన ఈరోజు పవర్ సబ్సిడీ ఇస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ ఆక్వా రంగంలో రైతుల ఆదాయం పెరిగింది అధ్యక్ష, ఎక్స్పోర్ట్స్ పెరిగింది అధ్యక్ష. దీనికి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఈ ప్రకృతి వ్యవసాయానికి, ఆర్గానిక్ పంటలు పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతు బజార్లో దీనికి సపరేట్ స్టాల్స్ కేటాయించాలని చెప్పేసి నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. రైతు బజార్లో వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ప్రతి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ పెరిగింది అధ్యక్ష. ఆర్గానిక్ ఫుడ్స్ అన్నా ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నా చాలా క్రేజ్ ఉంది అధ్యక్ష. యూరోప్ దేశాల్లో ఆర్గానిక్ పంటలు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడం కోసం రైతులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి, ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి గారికి విన్నవిస్తూ ఇప్పుడు ఎరువులు వాడకం కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పెస్టిసైడ్స్ విపరీతంగా వాడుతున్నారు. దీన్ని తగ్గించడానికి యూరియా డిఏపీలు కూడా అవసరమైన 5 కట్టలు వాడాల్సిన కాడ 15 కట్టలు వాడుతున్నారు అధ్యక్ష. కాబట్టి దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మోడల్ ప్లాట్స్ వేసి తక్కువ ప్రమాణంలో ఏ విధంగా వేసి మంచి దిగుబడులు సాధించవచ్చో డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తే దీనివల్ల ఆర్గానిక్ పంటలు కూడా ప్రోత్సహించవచ్చు అధ్యక్ష. మరి ఆ విధంగా ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళకి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ద్వారా రైతుల్ని అవగాహన కల్పించాలని కోరుకుంటూ, అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే టార్పాయిన్లు, తైవాన్ స్పేర్లు ఇలాంటివి, పవర్ స్పేర్లు ఇలాంటివి రైతులకి సబ్సిడీలో నీళ్ళ ఇంజన్లు ఇలాంటివి కూడా, అలాగే సోలార్ పవర్తో తయారు చేసే ఇంజన్లు ఇలాంటివి కూడా సబ్సిడీలు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులందరికీ మనవి, ఇది చాలా ప్రాధాన్యత గల అంశం. ఇది దీని మీద చాలామంది మాట్లాడాలని చెప్పని వారి పేర్లు కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 17 మంది పేర్లు ఇస్తే ఇప్పుడు ఒక 5గురిని మాత్రం మాట్లాడడం జరిగింది. అంచేత ముందు మాట్లాడేవాళ్ళు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా తమ యొక్క సూచనలు తెలియవలసిన కోరుతూ ఇప్పుడు ఆర్వీఎస్కేకే రంగారావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.
నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యవసాయ రంగం మీద మాట్లాడే అవకాశం తమరు కల్పించినందుకు తమరికి